విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భవానీపురంలో 42 ఫ్లాట్స్ కూల్చివేశారు. కన్నీరు మున్నీరుగా బాధితులైతే విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చింది కోర్టు. కూల్చివేసిన ప్రాంతం చుట్టూ గోడ కడుతుంది శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ కూల్చివేతలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు ప్రధానంగా దీని మీద? మురళి, ఈ వ్యవహారం ఇప్పటి నుంచి కాదు, 1984 తర్వాత నుంచి కూడా ఈ కొన్ని భూములకు సంబంధించి విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వివాదాలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇది 1995 నుంచి కూడా ఈ వ్యవహారం కొంత వివాదాస్పదంగానే ఉంది. అప్పటి నుంచి ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు, అపార్ట్మెంట్ల రూపంలో కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ వివాదాలతో కొంత ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్ళింది. 2013లో దీనికి సంబంధించి కోర్టులో ఆ పిటిషన్ కూడా దాఖలైంది. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా విచారణ జరుగుతూ వచ్చింది. 2025 అంటే నేటికి దీనికి సంబంధించి అంటే ఈ నెలలో తీర్పు అనుకూలంగా రావడంతో ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇక కోర్టు తీర్పు తర్వాత కాస్త దూకుడుగానే వెళ్తున్నారు. ఇక దీనికి సంబంధించి అంటే ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. దీనితో అక్కడ ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారు అంటే అనుమతులు లేకుండా, అంటే అసలు ఆ భూములు అమ్మిన వాళ్ళు ఎవరు, కొనుక్కున్న వాళ్ళు ఎవరు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఆ యాజమాన్య ధృవీకరణ పత్రాలు లేవు అనే దానికి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఇప్పుడు కూల్చివేతలను అయితే చేపట్టడం జరిగింది. దీనితో అక్కడ మొత్తం 42 ఫ్లాట్లకు సంబంధించి కూల్చివేశారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది ఒక రకంగా రాజకీయ దుమారం కూడా రేపింది. అటు వైసీపీ కూడా దీనికి సంబంధించి నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే అసలు దీని వ్యవహారం అంటే ఇప్పుడు విజయవాడలో నడుస్తున్నటువంటి కొన్ని చర్చలు ఒకసారి చూస్తే సొసైటీకి చెందినటువంటి భూములను కొందరు దళారులు నకిలీ దొంగ రిజిస్ట్రేషన్లతో మూడో వ్యక్తులకు విచారణలో అంటే విక్రయించినట్లు కూడా విచారణలో గుర్తించారు. ఆ భూముల్లో పలువురు ఫ్లాట్లను కొనుగోలు చేసి ఇళ్లను నిర్మించుకున్నారు. అయితే 25 ఏళ్లుగా కూడా వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అంటే మమ్మల్ని అమ్మిన వాళ్ళు మోసం చేశారు, మధ్యలో ఉన్న వాళ్ళు మధ్యవర్తులు కూడా మోసం చేశారు అనేది కొంతమంది బాధితులు చెప్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే కోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ కట్టడాలను అయితే కూల్చివేయడం జరిగింది. ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది అనేటువంటి మాట. బాధితులు ఏం చెప్తున్నా కానీ అధికారులు వినడం లేదనేటువంటి మాట. కోర్టుకు కూడా వెళతాము, మేము స్టే తెచ్చుకుంటామని కొంతమంది చెప్పినప్పటికీ కూడా అది సాధ్యం కాదని అధికారులు అక్కడ చెప్పి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉందండి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు అయితే దీనికి సంబంధించి స్టే ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నెల 31 వరకు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు అనేది ప్రస్తుతం వస్తున్నటువంటి వార్త. ఇక దీని అంటే తాము మరింతగా ఇప్పటి వరకు ఏదైతే కూల్చివేతలు చేపట్టారో అక్కడ వరకు కూడా తటస్థంగా ఉండాలి, అక్కడి నుంచి అధికారులు కూడా వెళ్లిపోవాలని చెప్తున్నారు. అయితే ఆ కూల్చివేసిన ప్రాంతం చుట్టూ కూడా సొసైటీ వాళ్ళు భూములుగా ఆ గోడ కడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి దీనికి సంబంధించి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏ విధంగా స్పందిస్తాయని చూడాలి. దీనికి సంబంధించి బాధ్యులు ఎవరు, బాధితులైతే అక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బాధ్యులు ఎవరు అనే దానికి సంబంధించి అధికారులు ఏమైనా చెప్తున్నారు? వారి మీద ఏమైనా కేసులు ఫైల్ చేయడం కావచ్చు, ఇతరతర దానికి సంబంధించి బాధితులు పలానా వాళ్ళ పేర్లు? ఇక్కడ భూములు అమ్మిన వాళ్ళు అంటే 25-30 ఏళ్ల క్రితం భూములు అమ్మిన వాళ్ళు లేరు. ఆ కొనుక్కున్న వాళ్ళు మాత్రం కొనుక్కున్న వాళ్ళు వారసులే కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏళ్ళు ఉన్నారు. కాబట్టి అప్పుడు అధికారులకు లంచాలు ఇచ్చి భూములను విక్రయించారు. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు కూడా కొంతమంది బతికిలేరు. కాబట్టి ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు, నా కాయ కష్టం చేసి కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మోసపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, బాధితులు ఎవరికి వెళ్లి తమ గోడ వినిపించుకోవాలి అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆ సొసైటీ కూడా భూములు తమవేననేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ వ్యవహారంలో ఆ దళారులు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసినటువంటి అధికారులదే తప్పు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి కూడా కొంత ఉంది. కాబట్టి మరి ఈ వ్యవహారం ఎటువంటి మలుపులు జరుగుతుందనే చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక విజయవాడలో అయితే హైడ్రా తరహా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. బాధితులైతే లబోదిబోమని అంటున్నారు. భవానీపురంలో 42 ఫ్లాట్స్ కూల్చివేతకు సంబంధించి అయితే కన్నీరు మున్నీరుగా బాధితులు విలపిస్తున్నటువంటిది యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. కూల్చివేసిన ప్రాంతం చుట్టూ శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గోడ అయితే కడుతోంది. Vamos!